హాయ్ అందరికి. టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా బిట్టుబడే ఏరియా సైకాలజీలో పదాలు, మూల పదాలు, వాటికి అర్థాలు అవేంటో చూద్దాం. మొదటిది సైకాలజీ. సైకాలజీ అనే ఆంగ్ల పదం సైక్ లోగోస్ అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. దాని అర్థం ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని అర్థం. సరే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైక్ లోగోస్ అనేవి గ్రీకు పదాలు. ఇదిగో సైక్, ఇదిగో గ్రీక్. సైక్ గ్రీకు అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అంటే దాని అర్థం ముసుగు అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పర్సోనా నాకు దీర్ఘం ఉంటుంది, లాటిన్ దీర్ఘం ఉంటుంది, లేదంటే పర్సన్ లాటిన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటిజం, ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. దాని అర్థం తాను అని అర్థం. ఆటోస్ కి గ్రీజు రాస్తారు కదా, గ్రీజు. గ్రీజు అంటే గ్రీకు, ఆటోస్ గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఎమోషన్, ఎమోవీర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎమోవీర్ లాటిన్ పదం అంటే ఏమో వీరులు ఎవరో లాటరీలో తెలుస్తుంది. లాటరీ అంటే లాటిన్. దీని అర్థం ఏంటంటే ఉద్వేగ స్థితికి రావడం, ఉద్వేగ స్థితికి రావడం. ప్యూబర్టీ. ప్యూబర్టీ అనేది ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ప్యూబర్టాస్ అంటే మగాడు కావడం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇదిగో ఎక్కువ దీర్ఘం వచ్చే పదాలు ఎక్కువ లాటిన్ పదం నుంచే వస్తాయి. ఇదిగో పర్సోనా లాటిన్, ప్యూబర్టాస్ లాటిన్. ఇది ఎలాగా మగాడు కావడం అంటే భర్త అంటే భర్త అని రాసుకోండి. భర్త, భర్త అంటే మగాడు కావడం. నెక్స్ట్ అడాల్సెన్స్. అడాల్సియర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఇది కూడా చూడండి, అడాల్సియర్ దీర్ఘం వచ్చే పదాలన్నీ లాటిన్ నుంచే వస్తూ ఉంటాయి. దీని అర్థం పరిపక్వతకు రావడం. డెజావు. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. ఇది ఎక్కువగా ప్రీవియస్ బిట్స్ లో వచ్చింది, పేపర్స్ లో వచ్చింది. ఇదిగో డెజావులో డాక్ ఇస్తే డే ఉంటది, ఇక్కడ స్వే ఉంటది, యాత్వం. డెజావు ఫ్రెంచ్ పదం. ఇది మిథ్యా ప్రతిబింబ భావన. అంటే సారీ, ఇప్పుడు చూస్తున్న విషయం ఇంతకు ముందే చూసినట్లు అనిపించడం. నెక్స్ట్ గెస్టాల్ట్. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం నుంచి ఉద్భవించింది. జర్మన్ పదం. దీని అర్థం ఏంటంటే సమగ్రం అని అర్థం, లేదా మొత్తం అని అర్థం. విడివిడి భాగాల కంటే దాని మొత్తం గొప్పది అనేది గెస్టాల్ట్ వాదుల ఈ స్టేట్మెంట్ అన్నమాట. ఇది జర్మన్ పదం. గెస్టాల్ట్ వాద్ ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క పదమే జర్మన్ నుంచి వచ్చింది. మిగతా సైకాలజీలో అన్ని లాటిన్ కానీ గ్రీక్ కానీ ఇట్లా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి.